ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉంటే 3 అత్యాచారాలు 6 అబద్ధాలు అన్నట్లుగా కొనసాగుతూ ఉంది. నిత్యం అబద్ధాలే, నిత్యము అబద్ధాలు 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 అబద్ధాలతోటే పరిపాలన జరిగిపోతూ ఉంది. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్పాలంటే బిడియం కూడా లేకుండా, కనీసం ఏమన్నా అనుకుంటారు ఇవన్నీ లెక్కల గణాంకాలన్నీ వాస్తవాలు కదా అనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసలు 23 సంవత్సరంలో ఏ పార్టీ అధికారంలో ఉందండి? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. 2023-24లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తూ, ఆ కాలం వచ్చేసి 23 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 24 మార్చి 31వ తేదీ వరకు ఏ పార్టీ అధికారంలోకి ఉందండి? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఆరోగ్యపరంగా వైద్య సేవకు గాను పెట్టినటువంటి ఖర్చుని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద పెట్టినట్లుగా, అంటే మంచి అయితే మంది, చెడైతే ఎదుటి వాళ్ళది, ఈ యొక్క విధానాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు అనటానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లా. ఆయనంట ఎన్టీఆర్ వైద్య సేవ కింద అంటే 2023-24లో ఈయన వచ్చి పరిపాలిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమన్నా ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ఉన్నారేమో, ఈయన వచ్చి 2023-24 కాలంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 24 సంవత్సరం మార్చి 3వ తేదీ వరకు 3,700 కోట్ల రూపాయలు పైగా 13,22,000 మంది సామాన్య ప్రజలకు మేలు కలిగే విధంగా ఖర్చు పెట్టాడంట. ఈయన పెట్టాడు ఖర్చు అని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్తాడు. అధికారికంగా లిఖితపూర్వకంగా ఆ యొక్క మినిట్స్ బుక్లో కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేసేసారు. అంటే ఎంత బరితెగింపు! దీనిని బరితెగింపు అనకుండా ఏమనాలి చెప్పండి? ఎంత దుర్మార్గం ఇది! ప్రతిదీ అబద్ధాలు, ఒక్కటి కూడా పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదని ఒకప్పుడు అనేవాళ్ళు. అదే నోరు తెరిస్తే నిజం అనేది చెప్పడు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఇక ఈ బరితెగింపుకు దిగారు, ప్రజలని బెదిరించే స్థాయికి వచ్చారు. ఆయనంట P4 పద్ధతిలో రోడ్లు వేస్తారంట. రోడ్లు వేస్తే కేవలం హైవేలే కాకుండా డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, మండల్ టు డిస్ట్రిక్ట్ వెళ్ళేటటువంటి రోడ్ల మీద కూడా ట్యాక్సులు వేస్తారంట. ఆ యొక్క రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు మినహాయించి మిగతా ఎవరు వెళ్ళినా సరే, కార్లు వెళ్ళినా సరే, 4 చక్రాల వాహనాలు ఏ వెళ్ళినా సరే ట్యాక్స్ కట్టాల్సిందేనంట. ఆ ట్యాక్స్కి ఒప్పించేటటువంటి బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలంట. ఒకవేళ ప్రజలు అక్కడ ట్యాక్స్ కట్టడానికి ఏమైనా వ్యతిరేకత చేస్తే గుంటలుగానే ఉంచాలంట. ఏంటండి బెదిరింపు ఇది? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 9,000 పైచిలుకు, మీరేమో 2019 జనవరిలో జీవో తీసుకొచ్చేసి రోడ్లు వేస్తాము, మరి 26,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఒక జీవో మాత్రం విడుదల చేశారు. ఒక్క రూపాయి కూడా మీరు స్పెండ్ చేయలేదు, మీరు ఏ విధమైనటువంటి పనులు చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 9,000కు పైగా కిలోమీటర్లలోనే దూరం రోడ్లు వేసింది. వేయని జిల్లాలు కొన్ని గోదావరి జిల్లాలు ఉంటే ఉండొచ్చు, కానీ వేసిన జిల్లాల సంగతి ఏంటి? అప్పుడేం వాళ్ళు టోల్ ట్యాక్సులు వసూలు చేయలేదే. ఇప్పుడు మీరు కట్టండి, కట్టకపోతే గుంతల రోడ్లలో ఉండండి అని చెప్పేసి బరితెగిచ్చారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు? ఈ తర్వాత మీరు పదే పరిశ్రమలు
వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూసి పారిపోతున్నాయి అని తప్పుడు ప్రచారం చేశారే. కియా మోటార్స్ని ఏదో అప్పటి ఎంపీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఏదో బెదిరించారని చెప్పారే. నిన్న జరిగిందేంటి మీ కూటమి ప్రభుత్వంలో ఆదినారాయణ రెడ్డి అనుచరులు పోయి, అది కూడా మీరు తెచ్చినటువంటి ప్రాజెక్టు కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి గారే భూ కేటాయింపులు చేశారు. 250 ఎకరాలు మా ప్రజల దగ్గర నుంచి సేకరించారు. 150 ఎకరాలు ఫారెస్ట్ భూమికి అనుమతులు తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టు పనులను దక్కించుకున్నారు రమేష్ నాయుడు, సీఎం రమేష్. మీ పార్టీ ఆయనే ఒకప్పుడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. అతనిని ఒకప్పుడు మీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన, అతని తమ్ముళ్ళు పోయి, అతని కుటుంబ సభ్యులు పోయి అక్కడ ఇంజనీర్లను చావగొడతారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాలన్నింటినీ ధ్వంసం చేస్తారు. ఖాళీ చేసి వెళ్ళండి, పనులు ఆపండి అని చెప్పేసి బెదిరిస్తారు. ఏమిటయ్యా ఇది అని దేవగిరి ఆదినారాయణ రెడ్డిని అడిగితే ఆయన ఏం చెప్తాడు, మా వాళ్ళు ఒక చుట్టూ వచ్చారు, ఏమి లేదు పనులు జరుగుతున్నాయి కదా అని ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చారంట. ఇంత తేలిగ్గా సమాధానం చెబుతుంటే ఇదే అరాచక ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం. ఏది అరాచక ప్రభుత్వం ప్రజలకు అర్థం కాకుండా ఉందా? ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అరాచకం అంటే ఇది నిజమైనటువంటి అరాచకం అనేది చాలా స్పష్టంగా అర్థం. పరిశ్రమలు పారదోలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీరు పరిశ్రమలు దాకా ఎందుకండి, చిన్న వెంచర్స్ వేసుకున్న వాళ్ళు మీ పార్టీకి చెందిన వాళ్ళు అయితే తరిమి కొడతా ఉన్నారు, ఓళ్ళల్లో దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఏది చాలా చిన్న మామూలుగా ప్రసారాలు చేసేటటువంటి కార్యక్రమాలని టీవీలు చూసేటటువంటి వాళ్ళకి కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. వాటిని ఏదో అంటారు, వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. కేబుల్ నెట్వర్క్ మొత్తాన్ని మీ కంట్రోల్కి తెచ్చుకున్నారు. ఎవ్వరు కూడా మీకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళు కేబుల్ నెట్వర్క్ వాళ్ళ కంట్రోల్లోనే లేకుండా లాగేసుకున్నారు. ఏంటండి మీరు చేస్తుంది? ఇంతకన్నా అరాచకమైన, ఇంకా పైగా నీతులు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో బ్రహ్మాండంగా ఎవరైనా సరే ఆడపిల్ల జోలికి వెళ్ళాలంటే గజగజ వణికిపోవాలని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో నిన్నగాక మొన్న ఏం జరిగిందండి? విశాఖపట్నంలో ఒక లా విద్యార్థిని గ్యాంగ్ రేపుకి గురి చేశారంటే ఆ మధ్య ఒక ఆవిడ ఎవరో మీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడో మరి అవునో కాదో నాకు తెలియదు, ఒక లా విద్యార్థిని చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే భోంచేయ బుద్ధి కాలేదంట, మానసికంగా కకావికలం అయిపోయిందంట ఆవిడ. మరి ఇప్పుడేమవుతావు? మరి నీ తోటి లా విద్యార్థిని ఇదే యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నలుగురు గ్యాంగ్ రేప్ చేస్తే ఇప్పుడు మీకు కకావికలు అయిపోలేదా మీ మనసు? మీరు ఇప్పుడు బయటకు రారా ఇప్పుడు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నష్టం జరగకూడదు, సామాన్య ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? సామాన్య ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదా? వీళ్ళకి భరోసా ఇవ్వరా? హోంమంత్రి గారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, నలుగురు కుర్రాళ్ళని పట్టుకున్నాం అని చెప్పేసి అయిపోయిన తర్వాత చర్యలు తీసుకునేది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు విమర్శించింది అదే కదా, 10 లక్షలు ఎవరికి కావాలి, ముందు మానభంగం జరగకుండా చూడాలి కానీ అని చెప్పేసి అన్నారు కదా. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మానభంగాలు జరగకుండా మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనేటటువంటి పరిస్థితులను ఎందుకు తీసుకొచ్చారు మీరు? అంటే మీరు ఎంతప్పటికీ కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు ధోరణితో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి పోలీసులంతా కూడా మీ పనుల్లో మీ సేవలో బిజీ అయిపోయారు. కాబట్టి ప్రజలకు రక్షణ కల్పించలేనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారనేటటువంటి పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి. ఇకనైనా సరే మీరు పరిపాలన చేయండి. అరాచకాలు, అత్యాచారాలు, అబద్ధాలు లేస్తే అబద్ధాలే. లీగల్గానే ఒకటి చెప్తారు,
నోరు తెరిస్తేనేమో అబద్ధాలు చెప్తారు. లీగల్గానేమో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 6,40,41,000 కోట్లు అని చెప్పేసి ఏది లీగల్ డాక్యుమెంట్ అయినటువంటి బడ్జెట్లో చెప్తారు. ఆ బడ్జెట్ అయిపోగానే అదే అసెంబ్లీలో 9 లక్షల కోట్లు అని ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మళ్ళీ తెల్లారి 10 లక్షల కోట్లు అంటారు. సూపర్ 6 అమలు చేయడానికి ఆలస్యం అవడానికి కారణం అదేనంటాడు. దిగిపోయేలోపు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటారు. ఎవరికి పేరాశలు పెడతారండి? మీరు అమలు చేసినటువంటి దీపం పథకంలోనే 2 సిలిండర్ల బదులు 1 సిలిండర్ ఇచ్చి రామ్ రామ్ అన్నటువంటి మీరు ఏం చేస్తారు చెప్పండి? రైతు భరోసా కింద కేవలం 4,000 రూపాయలు ఇచ్చి తప్పించుకున్నారే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4,000 కోట్లకు పైచీలకు ఖర్చు అయితే మీరు వచ్చినటువంటి ఈ యొక్క వ్యవసాయ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,700 కోట్లతో సరిపెట్టుకున్నారే. ఇంతకన్నా మాయ ఉంటుందండి? మాయా మాయా మాయా, అబద్ధం అబద్ధం, అసత్యాలు అసత్యాలు. ప్రజల గురించి కాస్త ఆలోచించండి. మీరు చేసే అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రాజెక్టులు కొనసాగింపే తప్ప మీరు తెచ్చినటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ ఏమైనా, మీరు ప్రాజెక్టుల గురించి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ గురించి మీరు మీటింగ్ పెట్టినటువంటి సమయంలోనే ఈ రాష్ట్రంలో ఆ యొక్క ప్రాజెక్టును నిర్మించేటటువంటి ఇంజనీర్ల మీద దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు కంప్లైంట్ లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ, మీరు బీజేపీ కాబట్టి, మీరందరూ కూటమి సభ్యులు కాబట్టి మీరు సర్దుకోవచ్చు. కానీ దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందనేటటువంటి ఇండికేషన్స్ రాష్ట్రం మొత్తం ప్రజలకు మొత్తం అర్థమైపోతూ ఉంది. మీరు దాచేసిన దాగదు. మీరు మారాలి మారాలి మారాలి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, అరాచకాలను మర్చిపోవాలి, కక్ష సాధింపు చర్యలకి సెలవు పెట్టాలి, పరిపాలనపై దృష్టి పెట్టాలి. నమస్తే.